హాయ్ అండి. యా హాయ్. రాత్రి బిగ్ బాస్ చూసారా? చూసా. ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది? మర్యాద మనీష్ ఎమోషనల్ సీన్, అట్ ద సేమ్ టైమ్ హరిత హరీష్ గారు ఎమోషనల్ సీన్. బిగ్ బాస్ ఆయనకి పిలిచి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆయన అడిగారు ఎవరు నీకు జెన్యూన్గా అనిపించారు అంటే ఒక ఇద్దరు పేర్లు చెప్పారు. అందులో రామ్ రాథోడ్ ఒకడు. రామ్ రాథోడ్ని కూడా బిగ్ బాస్ పిలిచి అతను హరీష్ గారిని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి అని చెప్పారు. ఎలిమినేషన్లో జరిగినాయి. ఎలిమినేషన్లో వాళ్ళు చెప్పిన రీజన్స్ అన్ని కరెక్టే అనుకుంటారా? నామినేషన్సా? ఎస్, నామినేషన్స్లో అందరూ కరెక్ట్గా లేరండి. వాళ్ళు ఫస్ట్ వీక్లో ఎవరికో ఆయన ఇన్సిడెంట్ని తీసుకొచ్చి మాట్లాడుతుంది ఆవిడ తనుజ ఫ్లోరా గారిని నామినేట్ చేసేటప్పుడు నాకు అది అంత అనిపించలేదు. ఆవిడ చెప్పిన మాటలు ఎవరు వినట్లేదు, కానీ ఈమె చెప్పిన మాటలు వినాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కిచెన్కి బాత్రూమ్కి కంపారిజన్ ఏంటండి? కిచెన్ వేరు, బాత్రూమ్ వేరు. ఆవిడ ఫ్లోరా గారు చెప్పిన విషయం ఏంటంటే బాత్రూంలో ఎవరైనా థింగ్స్ వదిలేసుకుంటే నేను దాన్ని డస్ట్బిన్లో పడేస్తాను అని చెప్పి ఫ్లోరా గారు చెప్పారు. చెప్తే ఈమెమన్నారు, డస్ట్బిన్లో పడేయొద్దు, డైరెక్ట్గా పక్కన ఎక్కడో పెట్టండి అంటే పక్కన ఎక్కడో పెడితే ఇంకెవరు పట్టించుకుంటారు? ఎక్కడో చోట పెడుతున్నారు కదా అని చెప్పి ఇంకా పట్టించుకోవడం మానేస్తారు కదా, ఇంకా అది క్లీన్ చేసుకోవడం మానేస్తారు కదా. ఒకసారి డస్ట్బిన్లో పడితేనే అయ్యో డస్ట్బిన్లో పడేస్తారు అని చెప్పి జాగ్రత్త పరుచుకుంటారు. ఆవిడ అన్నది అది. దాన్ని మాత్రం ఎవరు ఏకీభవించకుండా వచ్చేసి డస్ట్బిన్లో పడేయకు, డస్ట్బిన్ పక్కన పెట్టు, ఏదో కార్నర్లో పెట్టు అనడం నాకు అంత వాల్యుబుల్ అనిపించలేదు. భరణి గారిని కూడా ఏమన్నారు అంటే అది ఆ గుడ్డు విషయంలోనే మీకు తెలిసినా కూడా మేము అడిగితే మీరు మాకు చెప్పకుండా హైడ్ చేసి టాపిక్ని డైవర్ట్ చేశారు. లైక్ టీ కోసం మాట్లాడినట్టు ఇంకో దేనికోసం మాట్లాడినట్టు డైవర్ట్ చేశారు. అండ్ నామినేషన్ జరిగే ముందు కూడా ప్లేట్ తీసుకొచ్చి ఎంగిల్ ప్లేట్ని సంజన గారు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టిన విషయం భరణి గారికి తెలిసినా కూడా ప్రియా వచ్చి అడిగినప్పుడు మళ్ళీ ఏం తెలియనట్టుగా అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అతను డిస్కస్ చేయడం జరిగింది. దాని విషయంలో మాత్రం నిజంగా టాపిక్ రేస్ చేశారు. భరణి గారు ఖచ్చితంగా చూసుకొని ఆడాలి. రీతు చౌదరి ఎలిమినేషన్ కరెక్టేనా? మన మర్యాద మనీష్ అది కరెక్ట్గా తెలుసుకోకుండా చేశాడు అని అనిపించింది. ఎందుకంటే రీతు చౌదరిని ఎప్పుడు చూసినా కూడా ఆమె సింక్ దగ్గర గిన్నెలు కడుగుతున్నట్టే కనిపిస్తుంది. గిన్నెలు కడగడానికి వచ్చిన ప్రతిసారి ఆమె అడిగి రాలేదు అన్నట్టుగా మాట్లాడారు. బట్ అది నాకు వ్యాలిడ్ పాయింట్ అనిపించలేదు. తర్వాత పవన్ని ఎలిమినేట్ చేయడం కరెక్టేనా? మరి ప్రతిసారి భరణి గారు మరి పవన్ని ఎందుకు నామినేట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. మరి ఆ అబ్బాయి వైపు నుంచి తప్పు చూసి చేస్తున్నారా, ఖచ్చితంగా వీళ్ళు నామినేషన్స్లోకి రావాలని చేస్తున్నారా, నాకు అర్థం కాలేదు. ఓకే, తర్వాత ఇంకా ఓవరాల్గా ఎపిసోడ్ ఎలా అనిపించింది? ఎపిసోడ్ అయితే ఇంకా సగం ఉంది, ఇవాళ చూడాలి. చూసిన తర్వాత మనం డిసైడ్ చేయగలం. ఇప్పటికైతే నాకు అనిపిస్తుంది ఎయిదర్ సుమన్ శెట్టి ఆర్ ఫ్లోరా ఎలిమినేట్ అవుతారేమో అనిపిస్తుంది ఈ వీక్. హరీష్ గారికి నామినేషన్ చేశారు, అది ఎలా అనిపించింది? హరీష్ గారిని కూడా తనుజ లాస్ట్ టైం నామినేషన్లో జరిగిన విషయాన్ని తీసుకొచ్చి నామినేట్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ షార్ట్అవుట్ అయిపోయింది. లాస్ట్ వీక్ షార్ట్అవుట్ అయిపోయిన విషయాన్ని మళ్ళీ తీసుకురాకూడదు. కొత్త విషయం ఏమైనా ఉంటే మాట్లాడాలి. అదే విషయం మాట్లాడుతూ ఉంటే ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. అది నెవర్ ఎండింగ్ గొడవలా ఉంటుంది. అది కరెక్ట్ కాదేమో, దాన్ని అక్కడితో వదిలేసి కొత్త టాపిక్ మాట్లాడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే డే 1 స్టార్ట్ అయిన గుడ్డు ప్రాబ్లము ఇప్పటి వరకు స్టాప్ అవ్వలేదు. దానికి ఒక ఎండ్ రావాలి అంటే స్టాప్ చేయాలి. షైనీ గారి రీజన్స్ ఎలా అనిపించాయి? షైనీ గారు కరెక్ట్గానే రీజన్స్ చెప్పారు. ఆవిడ పాపం తెలుగు రాదు కాబట్టి తడుకుంటున్నారు, కానీ లేదంటే ఆవిడ గట్టిగానే రీజన్స్ చాలా కరెక్ట్గా ఇచ్చారు. ఫస్ట్ అయితే నేనేం మాట్లాడను తీసుకుంటాను అన్నారు, బట్ స్టిల్ ఆవిడ వాదించారు. ఓకే, అంటే ఆమె నామినేషన్ చేసే విధానం రీజన్స్ కరెక్ట్ అనిపించింది? కరెక్ట్ కాదు. అసలు ఆవిడ చేయాల్సింది ఈమె చేసింది రివర్స్లో. అంతే. ఓవరాల్గా ఇందులో ఎవరిది మిస్టేక్ అనుకుంటున్నారు, ఎవరిది ప్లస్ అనుకుంటున్నారు? ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళదే మిస్టేక్. స్టార్ట్ చేసిన వాళ్ళు ఏమంటారు అందలం ఎక్కి కూర్చున్నారు, పక్కన ఉన్న వాళ్ళు బలైపోయారు. హరీష్ గారి నామినేషన్ ఎలా అనిపించింది? హరీష్ గారు ఏ విషయం మాట్లాడినా కరెక్ట్గానే మాట్లాడతారు, బట్ లాస్ట్కి ఆయన బ్లేమ్ అయిపోతాడు. అది కొంచెం చూసుకుంటే మాత్రం ఆయన మంచి ప్లేయర్. భరణి గారు అతను కూడా చిన్న పిల్లోళ్ళలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఆయనకి తగ్గట్టుగా ఆయన బిహేవ్ చేయట్లేదు అని నాకు అనిపిస్తుంది.